ఆళ్లగడ్డ మున్సిపాలిటీ పరిధిలోని చింతకుంట జామియా మసీదులో ఆళ్లగడ్డ సద్దాం కాలనీలో బుధవారం చింతకుంట గ్రామానికి చెందిన ఇంజేటి నాగిరెడ్డి ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందును ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామన్నారు. మా నాన్న స్వర్గీయ ఇంజేటి కృష్ణారెడ్డి ఉన్నప్పటి నుంచి 10 సంవత్సరాలు ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందును ఇచ్చారన్నారు. ఆయన తదనంతరం తాను కూడా ఆళ్లగడ్డ చింతకుంట ముస్లిం సోదరులకు ఏదో ఒక రూపంలో సహాయ సహకారాలు అందించడం జరిగిందన్నారు. గత సంవత్సరం 1000 మంది ముస్లిం సోదరులకు రంజాన్ తోఫాను అందించడం జరిగిందన్నారు. ఈసారి కూడా 1000 మంది ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇవ్వడం జరిగిందన్నారు. ये बड़े में लगाओ से लगाओ देखो जरा तुम्हें हटाओ నువ్వు పాడు నేను పాడు కొట్టి పాడాను మీరు పాడే డబ్బుతో పాడి ఎనికిరాట ఆళ్లగడ్డ ముస్లిం సోదరులందరికీ ఆళ్లగడ్డ మరచితుకు ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు.
ఈరోజు ప్రతి సంవత్సరం మేము చేసేది మీకు అందరికీ తెలిసిందే. ఈ సంవత్సరం కూడా మేము ఇఫ్తార్ విందు ముస్లిం సోదరులకు అందరికీ ఇచ్చాము. వాళ్ళ ఇంట్లో సుఖ సంతోషాలుగా ఉండాలని కోరుకుంటూ అల్లాహ్ని కోరుకుంటున్నాము. ఈ విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అంటే మీరు అంటే ఎన్ని సంవత్సరాల నుంచి కొనసాగిస్తున్నారు, అది కారణం? మా నాన్నగారు గత 10 సంవత్సరాల ముందు నుంచి చేస్తున్నాడు. మా నాన్నగారు చనిపోయినాక ఒక 5-6 సంవత్సరాలు తప్ప మిగతా సంవత్సరాల నుంచి ఏదో ఒకటి ముస్లిం దానికి ఏదో ఒకటి స్థలం రూపంలో కానీ ఏదో ఒక రూపంలో కానీ మేము చేసుకుంటూ వస్తున్నాం. ఆలగడ్డ మరియు చింతకుంట ప్రజలకి ఏదో ఒకటి ముస్లిం సోదరులకి ఏదో ఒకటి చేసుకుంటూ వస్తూనే ఉన్నాం. పోయినసారి రంజాన్ తోఫా అని అందరికీ ప్రతి ముస్లిం సోదరులకి 1000 మంది చొప్పున 1000 కుటుంబాల చొప్పున ఇచ్చేసాము, తోఫా ఇచ్చాము. ఇదేసారి ఈ సంవత్సరం 1000 మందికి చొప్పున భోజనాలు పెడుతున్నాము. ఇది విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ముస్లిం తోఫా అందిస్తున్నారు కదా, దీన్ని ఎలా భావిస్తున్నారు? చాలా సంతోషంగా ఉంది. వాళ్ళ ఆనందంగా వాళ్ళ ఇంట్లో సుఖ సంతోషాలు ఉండాలని కోరుకుంటున్నాను. ఇంజేటి నాగిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఇంజేటి నాగిరెడ్డి గారి ద్వారా ఈరోజు ముస్లిం సోదరులకు అందరికీ ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని రూపొందిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇది మా కుటుంబంలో ఎప్పటికప్పుడు ప్రతి రంజాన్ సీజన్కి మా అన్నగారైన నాగిరెడ్డి గారు ముస్లిం సోదరులకి ఏదో ఒక రూపంగా, ఒకటి స్థలం రూపంలో కానీ సోఫా రూపంలో కానీ ఈరోజు భోజనాల కార్యక్రమం రూపంలో కానీ ప్రతి సంవత్సరం ఏదో ఒకటి చేయడం జరుగుతుంది. ఇలా చేస్తూ అల్లా దీవెనలు వాళ్ళకి మాకు అందరికీ ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను.